యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి చాలామంది క్రైస్తవులని కూడా చాలామంది వాళ్ళ విశ్వాసం ఉండదు. వాళ్ళలో అపనమ్మకం ఉంటుంది. మరి దేవుడు చేస్తాడా, జరుగుతుందా అనే అపనమ్మకం. అదేవిధంగా మరి యేసుప్రభు శిష్యులో ఒక్కరైనటువంటి తోమా కూడా అదే అపనమ్మకంతో ఉన్నట్టు వాక్యంలో చూస్తున్నాం. మరి ఆయన లేచి మరి వారి మధ్యకి వెళ్ళినప్పుడు తోమా మొదటగా నమ్మలేదు. అప్పుడు యేసుప్రభు గ్రహించి ఆయన నా చేతులు గాయం చూసి ఇక్కడ చేయి పెట్టి చూడమన్నప్పుడు ఆ తోమా మరి అక్కడ చేయి పెట్టి వేలు పెట్టి చూస్తాడు, ఆ గాయాలు చూస్తాడు. ఆ తర్వాత నమ్ముతాడు ఆయన. ఈరోజు చాలామంది ఏంటంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మరి అందరూ మరి యేసుప్రభుని నేను చూస్తే నేను నమ్ముతాను అని అంటలేదు కదా. కొన్ని కోట్ల మంది ఇప్పటిదాకా యేసుప్రభుని చూడకుండానే మరి ఆయన అంగీకరించి మరి రక్షణ పొందుకున్నారు. మరి ఈ రోజుల్లో చాలామంది నమ్మలేకపోవడం కారణం ఏంటంటే వారి యొక్క మతం కూడా అడ్డం వస్తుంది. అరే ఇది నా మతం కాదు అనే ఒక మతం అడ్డం వస్తుంది. మరి చాలామంది నమ్ముతున్నారు. మరి ఎంతోమంది క్రైస్తవేతరులు మరి యేసుప్రభువుని నమ్మి వాళ్ళు నిజమైన భక్తి జీవితం జీవిస్తున్నారు. మరి తెలుగు ప్రజలు చూసినట్లయితే కమ్మని, కాపని, రెడ్డని, ఎలమని ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల్లో నుంచి కూడా మరి యేసుప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ నిజమైన దేవుడిని నమ్మటం. తర్వాత దేవుడు వాళ్ళు ఎలా జరిగించినటువంటి అద్భుతాలను బట్టి రకరకాలుగా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు నిజమైన రక్షకుని నమ్ముతున్నారు. వారి పాపాలు కడుక్కొని పరలోక రాజ్యానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. అలాగే చాలామంది ఏంటంటే యేసుప్రభు దగ్గర రావటానికి అది మతము మనకు కాదు, అది మరి తక్కువ కులము, లేకపోతే ఇది ఒక ఫారెన్ అమెరికా మతం, అది వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాలి అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కూడా యేసుప్రభుని అంగీకరిస్తే ఆ దేశానికి వెళ్ళిపోవాలంటున్నారంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా చూడండి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే నమ్మకం లేకపోవటం. నమ్మిక ఉంచితే నమ్మువానికి సమస్తము సాధ్యం దేవుని వాక్యం ఉంది. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అన్నీ దేవుడు సాధ్యపరుస్తాడు. మొదటిగా నమ్మితేనే అతను దేవుని క్రియలు చూడగలుగుతారు. ఎవరైనా సరే నమ్మకుండా ఎవరు కూడా దేవుని క్రియలను ఎట్టి పరిస్థితుల్లో చూడలేరు. మొదటిగా నమ్మితేనే. ఇప్పుడు అనేకమైన మన వస్తువులు కొంటున్నప్పుడు నమ్మి కొంటాం. ఆ తర్వాత దాని పనితీరుని చూసి చాలా బాగుంది, దాని క్వాలిటీ బాగుంది అని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అలా మొదటగా యేసుక్రీస్తుని అంగీకరించండి. రక్తం మీ పాపలు కడుక్కోండి. ఆ తర్వాత దేవుడి ఇచ్చే నెమ్మది, సంతోషం మీకు ఊహించిన విధంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.